ఫస్ట్ ముద్ద మీకు రోస్టులు పట్టుకునే టైంలో ఇప్పుడు గోంగూర పట్టుకుంటాం. ఇప్పుడు ఈ గోంగూరనంతా కూడా పోల్ చేసుకుంటాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. వచ్చాయి పసుపు వాటర్ కొంచెం పోసుకున్నాం. రోస్టులు పట్టుకునే టైంలో ఇప్పుడు గోంగూర పట్టుకుంటాం. ఇప్పుడు ఈ గోంగూరనంతా కూడా పోల్ చేసుకుంటాం. గోంగూర మొత్తం బాగా కడిగి కుక్కర్లో వేసుకుంటున్నాను. అలానే కూడా వేచేస్తారు, కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో వేసుకొని సరిపోయినంత పచ్చిమిర్చి వేసుకొని కుక్ చేసుకున్నాం. కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. అందులోకి కొంచెం వాటర్ అయితే పోసుకొని కుక్ చేసుకున్నాం. పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాం. బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకున్నాం. అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాం. ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా బ్రౌన్గా వేయించుకున్నాం. పుదీనా వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కలుపుకున్నాం. మొత్తం కూడా వేసేసుకున్నాం. పసుపు, మసాలా ఒక స్పూన్, కారం కొద్దిగా వేసుకోండి. అది అంతా బాగా మిక్స్ చేసుకున్నాం. ఇందులో మనం గోంగూర అంతా కూడా వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకోండి. రైస్ వేసుకుంటున్నాను. టూ మినిట్స్ రైస్ అనేది కొంచెం వేయించుకుందాం. మటన్ బిర్యానీ మసాలా 1:2 వాటర్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడే ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదని చూసుకొని ఒకసారి మొత్తం వేసుకొని దమ్ పెట్టుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దమ్ అయితే పెట్టుకుందాం. ఫైనల్గా మన బిర్యానీ రెడీ. చూస్తున్నారా ఎలా ఉందో? సూపర్ టేస్ట్. మటన్ గోంగూర మటన్ బిర్యానీ రెడీ గాయ్స్. ఇప్పుడైతే సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందనేది చెప్తాను మీకు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేశానండి. బాగా వస్తేనే వీడియో అనేది పెడతాను అనమాట. టేస్ట్ అదిరిపోయింది. సో మన టేస్ట్ అయిన గోంగూర మటన్ బిర్యానీ తిని ఎలా ఉందో చెప్తాను. చాలా పొడి పొడిగా వచ్చిందండి, చాలా బాగుంది. మటన్ చూసారా, చాలా జ్యూసీగా కుక్ అయిపోయింది. ఇందులోకి ఆనియన్ తీసుకొని ఫస్ట్ ముద్ద మీకు సూపర్ అంటే సూపర్ ఉందండి. మధ్యలో గోంగూర, ఆ పచ్చిమిర్చి, మసాలా, మటన్